తెలంగాణ సమాజం ఆలోచన చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఎకరాకి ₹1 కోటి పంట పండిస్తాడు. కేటీఆర్ గారు 5.5 లక్షలకు ఐస్ క్రీమ్ అమ్ముతాడు. హరీష్ రావు గారు 6 లక్షల రూపాయలకు ఒక బస్తా మోస్తాడు. కవితమ్మ అరగంట చీరలు అమ్ముతే 10 లక్షల రూపాయలు వస్తాయి. ఇన్ని గొప్ప గొప్ప అద్భుతాలు చేసే మీరు, ఇంత అద్భుతమైన నైపుణ్యం ఉన్న మీరు, అన్ని రకాల తెలివితేటలు ఉన్న మీరు ఖమ్మం మార్కెట్ యార్డ్ లో 10,000 రూపాయలకు ఒక క్వింటాలు మిర్చిని అమ్మలేరా అని నేను అడుగుతున్నా. 5.5 లక్షలకు ఐస్ క్రీమ్ అమ్మగలిగే నీ తెలివితేటలను పెట్టి కేటీఆర్ ఎందుకు ఖమ్మం జిల్లాలో 10,000 రూపాయలకి ఈడ మిర్చిని క్వింటాలు అమ్మలేకపోతున్నామని నేను అడుగుతున్నా. మరి ఖమ్మం జిల్లాకి ప్రత్యేకమైన స్థానం ఉంది. 69లో తెలంగాణ ఉద్యమం మొట్టమొదట పుట్టింది. ఖమ్మం జిల్లా పాల్వంచలో పుట్టిన ఉద్యమం ఈనాడు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిందంటే ఖమ్మం జిల్లాకి ఎంత ప్రత్యేకత ఉందో ఒక్కసారి ఆలోచన చేయండి. అలాంటి ఖమ్మం జిల్లాలో కళ్ళు మూసుకుపోయిన ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, గిట్టుబాటు ధర ఇవ్వని ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దళారులతో వ్యాపారస్తులతో కుమ్మక్కై ప్లీనరీల పేరు మీద నియోజకవర్గానికి 10 కోట్ల రూపాయలు లెక్క పెడితే 1000 కోట్ల రూపాయలు వసూలు చేసిన టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పాలనకు వ్యతిరేకంగా ఇవాళ ఖమ్మం జిల్లా పేద రైతులు, గిరిజన రైతులు నడుం బిగించండి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. 69 తెలంగాణ ఉద్యమం తర్వాత ప్రభుత్వం ఇదే విధంగా అణిచివేస్తే ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటున్న గద్దర్ కావచ్చు, ఆర్కే కావచ్చు, సాంబ శివుడు ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతున్న నిర్బంధాన్ని చూస్తుంటే గ్రామాలలో నిరసన తెలిపే హక్కు లేదు, పట్టణాలలో టెంట్ వేసే హక్కు లేదు, హైదరాబాదులో నిరసన ధర్నా చేయడానికి హక్కు లేదు, కనీసం అమరవీరుల స్తూపం ముందర కూర్చొని నిరసన తెలిపే అవకాశం లేదంటే తెలంగాణ సమాజంలో ఉన్న యువతను మరి పట్టణాలలో దారి లేనప్పుడు అడవి దారి పట్టమని ప్రభుత్వం చెప్తుందా అని నేను అడుగుతున్నా. ఇవాళ తెలంగాణ సమాజంలో ఏ అసమానతలు అయితే ఉన్నాయో, ఏ నిరాశ నిస్పృహలు అవుతున్నాయో, నిరుద్యోగం ఏదైతే ఉన్నదో, గిట్టుబాటు ధర ఏదైతే వస్తలేదో, ఇవాళ ప్రభుత్వం ఇచ్చిన హామీలు లేకపోతే కనీసం తమ ఆవేదనను, తమ నిరసనను, తమ ఆక్రోశాన్ని తెలపడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోతే ఇవాళ తెలంగాణ సమాజం అడవి బాట పట్టాల్సిన పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వమే కల్పిస్తున్నది సుమా.